విధంగా బోర్డు కమిటీలు ఏర్పడకుండా ఏక వ్యక్తి పాలనలో ఇది జరుగుతామని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేడం పల్లె రఘునాథ్ రెడ్డి గారి కృషితో ఈ పదవి మాకు అప్పగించడం జరిగింది. దీన్ని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పారదర్శకంగా పరిపాలన చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. ఈ ముస్లిం మైనార్టీల రాష్ట్రంలో న్యాయం జరుగుతుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది, తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణమైన మన అబ్దుల్ అజీజ్ సార్ గారికి, రాష్ట్ర వక్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సార్ గారికి రాష్ట్ర ముతువల్లిల సంఘము అధ్యక్షులు షకీల్ షఫీ గారు కూడా ఎంతో కృషి చేశారు. ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి దీన్ని మైనారిటీ మినిస్టర్ ఫారూక్ సార్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త చెరువు జమాత్ తరఫున 30 సంవత్సరాల నుంచి ఏక వ్యక్తి పాలనలో చేసిన దర్గా కమిటీ ఇప్పుడు కమిటీగా ఏర్పడి 8 మంది సభ్యులు ఒక చైర్మన్గా ఎన్నుకున్నారు. దీనికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి, మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముస్లింల సంక్షేమానికి పాటుపడుతూ ఎన్నో కార్యక్రమాల్లో ప్రవేశపెట్టినారు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి, ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొత్తగా ఎన్నికైన చైర్మన్ మాణిక్యం బాబా అందరినీ కలుపుకొని తన మన అని భేదం లేకుండా ముస్లిం సోదరుల యొక్క సంక్షేమానికి కృషి చేయవాలని కోరుతున్నాం.